వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక సింపుల్ టాపిక్ నేర్చుకుందాం. ఇక్కడ ఏంటంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. యామ్ ఎందుకు వాడాలి, ఈజ్ ఎందుకు వాడాలి, ఆర్ ఎందుకు వాడాలి, ఈ యామ్ ఈజ్ ఆర్ సేమా లేదా హ్యాజ్ హ్యావ్ డిఫరెన్సా, హ్యాజ్ హ్యావ్కి యామ్ ఈజ్ ఆర్కి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, ఇప్పుడు యామ్ అంటే ఉన్నాను. యామ్ అంటే ఏంటి? ఉన్నాను. సో హ్యాజ్ అంటే ఏంటి? హ్యాజ్ హ్యావ్ అంటే ఏంటంటే నా దగ్గర ఏముంది అంటే హ్యాజ్ హ్యావ్ వాడాలి. అదే నేనే ఉంటే యామ్ వాడాలి. అలాగే ఈజ్ అంటే ఏంటి? ఉంది, ఉన్నాడు. ఆర్ అంటే ఉన్నారు, ఉన్నాయి. ఆర్ అంటే ఏంటి? ఉన్నారు, ఉన్నాయి. యామ్ అంటే ఏంటి? ఉన్నాను. ఈజ్ అంటే ఏంటి? ఉంది, ఉన్నాడు. అలాగే హ్యాజ్ హ్యావ్ అంటే ఏంటి? మన దగ్గర ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మార్కర్ ఉంది అంటే ఏంటి? ఐ హ్యావ్ ఎ మార్కర్. రైట్, ఐ హ్యావ్ ఎ మార్కర్. నేను ఒక టీచర్ని అంటే ఏంటి? ఐ యామ్ ఎ టీచర్. నేనున్నాను అంటే ఐ యామ్ ఎ టీచర్. నేను పొడుగ్గా ఉన్నాను. ఐ యామ్ టాల్. నేను పొడుగ్గా ఉన్నాను. ఐ యామ్ టాల్. నేను పొట్టిగా ఉన్నాను. ఐ యామ్ షార్ట్. సో నా దగ్గర ఏముంది? నా దగ్గర మార్కర్ ఉంది. ఐ హ్యావ్ ఎ మార్కర్. నేను టీచర్గా ఉన్నాను. ఐ యామ్ ఎ టీచర్. నేను పొడుగ్గా ఉన్నాను. ఐ యామ్ టాల్. నేను పొట్టిగా ఉన్నాను. ఐ యామ్ షార్ట్. రైట్, నాకు 30 ఉన్నాయి. ఐఎమ్ 30. రైట్, నేను ఇక్కడ ఉన్నాను. ఐ యామ్ హియర్. రైట్, నేను దారిలో ఉన్నాను. ఐ యామ్ ఆన్ ద వే. నేను క్లాస్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ద క్లాస్. సో యామ్ అంటే ఏంటి? ఉన్నాను అని. నేను దారిలో ఉన్నాను. ఐ యామ్ ఆన్ ద వే. నేను టీచర్గా ఉన్నాను. ఐఎమ్ ఏ టీచర్. నేను పొడుగ్గా ఉన్నాను. రైట్, ఐఎమ్ టాల్. నేను పొట్టిగా ఉన్నాను. ఐఎమ్ షార్ట్. నేను లావుగా ఉన్నాను. ఐఎమ్ ఫ్యాట్. నేను ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ హియర్. నేను దారిలో ఉన్నాను. ఐఎమ్ ఆన్ ద వే. నాకు 30 ఉన్నాయి. రైట్, ఐఎమ్ 30. నాకు 49 ఉన్నాయి. ఐఎమ్ 49. నేను ఒక మెకానిక్ని. ఐఎమ్ ఏ మెకానిక్. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఐఎమ్ ఇన్ హైదరాబాద్. నేను దారిలో ఉన్నాను. ఐఎమ్ ఆన్ ద వే. రైట్, నేను ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ హియర్. అప్పుడేం వాడాలి? యామ్ వాడాలి. రైట్, అదే హ్యావ్ ఎందుకు వాడాలి? నా దగ్గర మార్కర్ ఉంది. ఐ హ్యావ్ ఎ మార్కర్. రైట్, మీకు ఒక బైక్ ఉంది. యూ హ్యావ్ ఎ బైక్. వాళ్ళకి కార్ ఉంది. దే హ్యావ్ ఎ కార్. మనకి ఇంగ్లీష్ క్లాస్ ఉంది. వీ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్. వాళ్ళకు ఒక మ్యాచ్ ఉంది. దే హ్యావ్ ఎ మ్యాచ్. రైట్, మనకు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. వీ హ్యావ్ ఎ బిగ్ బిల్డింగ్. రైట్, నా దగ్గర ఫోన్ ఉంది. ఐ హ్యావ్ ఎ ఫోన్. నా దగ్గర ఒక ఇంక్ బాటిల్ ఉంది. ఐ హ్యావ్ ఎ ఇంక్ బాటిల్. నాకు ఒక కూతురు ఉంది. ఐ హ్యావ్ ఏ డాటర్. నాకు 2 కూతుర్లు ఉన్నారు. ఐ హ్యావ్ 2 డాటర్స్. రైట్, మీకు ఒక మంచి జాబ్ ఉంది. యూ హ్యావ్ ఎ గుడ్ జాబ్. మీకు ఒక కొడుకున్నాడు. యూ హ్యావ్ ఎ సన్. మీకు 2 కొడుకులు ఉన్నారు. యూ హ్యావ్ 2 సన్స్. మీకు చాలా కార్లు ఉన్నాయి. యూ హ్యావ్ మెనీ కార్స్. రైట్, వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి. దే హ్యావ్ మెనీ అసెట్స్. మనకి ఇంగ్లీష్ క్లాస్ ఉంది. వీ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్. రైట్, మనకు చాలా నాలెడ్జ్ ఉంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎ నాలెడ్జ్. అప్పుడేంటి? అప్పుడు హ్యావ్ వాడాలి. సో యామ్ అంటే ఏంటి? నేనున్నాను. ఐ హ్యావ్ అంటే ఏంటి? నాకుంది. అలాగే ఈజ్ అంటే ఏంటి? సో ఈజ్ అంటే ఏంటి? ఆమె ఉంది, అతడు ఉన్నాడు అన్నప్పుడు ఈజ్ వాడాలి. ఎలా? షీ ఈజ్ రాధా అంటే ఆమె రాధా. ఆమె ఒక డాక్టర్. షీ ఈజ్ ఎ డాక్టర్. ఆమెకు పెళ్ళైంది. షీ ఈజ్ మ్యారీడ్. ఈ ఈజ్ రవి. అతను రవి. ఈ ఈజ్ ఎ లాయర్. 40 ఉన్నాయి. He is 40. 40. 40 ఉన్నాయి. 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 40 ఉన్నాయి.
అతను ఢిల్లీలో ఉన్నాడు. ఈజ్ ఇన్ ఢిల్లీ. సో ఆమె రాధా అంటే షీ ఈజ్ రాధా. ఆమె ఒక డాక్టర్, షీ ఈజ్ ఎ డాక్టర్. ఆమెకు పెళ్ళయింది, షీ ఈజ్ మ్యారీడ్, రైట్. ఆమె 40 ఉన్నాయి, షీ ఈజ్ 40. ఆమె దారిలో ఉంది, షీ ఈజ్ ఆన్ ద వే. ఆమె హైదరాబాద్లో ఉంది, షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఆమె పార్క్లో ఉంది, షీ ఈజ్ ఇన్ ద పార్క్. ఆమె క్లాస్లో ఉంది, షీ ఈజ్ ఇన్ ద పార్క్. అదే ఆమె క్లాస్లో ఉందంటే షీ ఈజ్ ఇన్ ద క్లాస్. సో అలాగే ఆమె పొడుగ్గా ఉంది, షీ ఈజ్ టాల్. ఆమె పొట్టిగా ఉంది, షీ ఈజ్ షార్ట్. ఆమె పెళ్ళయింది, షీ ఈజ్ మ్యారీడ్. ఆమె బక్కగా ఉంది, షీ ఈజ్ థిన్. ఉంది అంటే ఏం వాడాలి? ఈజ్. అదే ఆమెకు ఉందంటే ఆమెకు ఒక కారు ఉంది, అప్పుడు ఏం వాడాలి? షీ హ్యాజ్ ఎ కార్, రైట్. ఆమెకి 2 కూతుళ్ళు ఉన్నారు. షీ హ్యాస్ 2 daughters. ఆమెకు చాలా ఆస్తులు ఉన్నాయి. షీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ అసెట్స్. ఆమెకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షీ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఆమెనే ఉంటే షీ ఈజ్, ఆమెకుంటే షీ హ్యాస్. చూడండి, ఆమె రాధా అంటే ఆమె షీ ఈజ్ రాధా. ఆమెకు ఒక కార్ ఉంది, షీ హ్యాజ్ ఎ కార్. షీ ఈజ్ డాక్టర్, ఆమె ఒక డాక్టర్. ఆమెకి 2 కూతుళ్ళు ఉన్నారు, షీ హ్యాస్ 2 daughters. ఆమెకు పెళ్ళయింది, షీ ఈజ్ మ్యారీడ్. ఆమెకు చాలా అసెట్స్ ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి. షీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ అసెట్స్. అతను రవి అంటే ఈజ్ రవి. అతని కారు ఉందంటే ఈ హ్యాస్ ఎ కార్. అతను ముంబైలో ఉన్నాడు, ఈజ్ ఇన్ ముంబై. అతనికి ముంబైలో చాలా ఆస్తులు ఉన్నాయి. అప్పుడేంటి? ఈ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ అసెట్స్ ఇన్ ముంబై. అతనికి ఉన్నాయని, అతనికి ఉన్నాయంటే ఈ హ్యాస్. అతనే ఉన్నాడంటే ఈ ఈజ్. రవి ఒక లాయర్, రవి ఈజ్ ఏ లాయర్. రవికి చాలా కేసులు ఉన్నాయి. రవి హ్యాస్ ఏ లాట్ ఆఫ్ కేసెస్. రవికి చాలా క్లయింట్స్ ఉన్నారు. రవి హ్యాస్ ఏ లాట్ ఆఫ్ క్లయింట్స్. రవి ఉన్నాడు అంటే రవి ఈజ్ 40. రవికి 40 ఉన్నాయి అంటే రవి ఈజ్ 40. రవికి చాలా కేసులు ఉన్నాయి. రవి హ్యాస్ లాట్ ఆఫ్ క్లయింట్స్, రవి హ్యాస్ లాట్ ఆఫ్ కేసెస్. అలా అతను ఉన్నాడంటే ఐ ఈజ్ పెట్టాలి, అతనికి ఉన్నాయంటే ఈ హ్యాస్ పెట్టాలి. అలాగే మనకున్నాయి అంటే ఏంటి? వీ హ్యావ్. యామ్ ఈజర్ అంటే ఏంటి? ఐఆమ్ అంటే నేనున్నాను. ఈ ఈజ్ అతనున్నాడు. షీ ఈజ్ ఆమె ఉంది. వీఆర్ మనం ఉన్నాము. యు ఆర్ మీరున్నారు. దే ఆర్ వాళ్ళున్నారు. అదే హ్యాజ్ హ్యావ్ అంటే ఏంటి? మనకుంది. ఐ హ్యావ్ ఏ మార్కర్ నాకు మార్కర్ ఉంది. యూ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్, మీకు ఇంగ్లీష్ క్లాస్ ఉంది. దే హ్యావ్ ఏ కార్, వాళ్ళకి కార్ ఉంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ హ్యాజ్ అనేది ఎవరికి వాడాలి? అతడు ఆమె అది ఉంటే హ్యాజ్ వాడాలి. ఈ షీ ఇట్. అప్పుడు వీళ్ళకి ఏం వాడాలి? హ్యాజ్ వాడాలి. అంటే ఏంటి? 3rd person సింగులర్కి హ్యాజ్ వాడాలి. అలాగే మిగతా వాళ్ళకి హ్యావ్ వాడాలి. ఐ, వి, యూ, దేకి ఏం వాడాలి? హ్యావ్ వాడాలి. సో ఇక్కడ ఏంటి? యామ్ అంటే నేనున్నాను, ఐ హ్యావ్ అంటే నాకుంది, యు ఆర్ అంటే మీరున్నారు, యూ హ్యావ్ అంటే మీకుంది, దే ఆర్ అంటే వాళ్ళు ఉన్నారు, దే ఆర్ ఇన్ ద గ్రౌండ్, వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు, దే హ్యావ్ ఎ కార్, వాళ్ళకి కార్ ఉంది. సో ఈ హ్యాస్ ఎ కార్, షీ హ్యాస్ ఎ కార్, రైట్? ఇలా అతడు ఆమె అది ఉంటే ఏం వాడాలి? హ్యాజ్ వాడాలి వాళ్ళకుంటే. అదే మనమే ఉన్నాం అనుకోండి, నేనున్నాను ఐ యామ్, నువ్వుంటే యు ఆర్, మనముంటే వి ఆర్. సో ఇది యామ్, ఈజ్, ఆర్కి, హ్యాజ్, హ్యావ్కి తేడా. థ్యాంక్ యూ.